అందరికీ నమస్కారం. వ్యూయర్స్, మనం ఇప్పుడు మెట్టుగుట్ట అనే స్థలానికి వచ్చాము. చూసారు కదండి, సువిశాలమైన గుట్ట. అండ్ మెట్టుగుట్ట అనగానే అందరికి కూడా గుర్తొచ్చేది వెనకాల కనబడే రాళ్ళు. సహజ సిద్ధంగా ఉన్న ఆ రాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదండి. ఇక్కడ సొరంగ మార్గం ఎక్కడుందో వెళ్ళి చూద్దామా మరి? ఓ వ్యూయర్స్, ఇక్కడ పాముంది. వైర్ ని చుట్టుకొని ఉన్న కట్ల పాము. ఇలాంటి డేంజరస్ ప్లేసెస్, పాములు ఇలాంటివన్నీ దాటితేనే మనం సొరంగాలు రీచ్ అవుతాము. భయపడకండి, కమ్ విత్ మీ, వెళ్ళి ఆ సొరంగాన్ని చూసేద్దాం. మరి అలనాటి కాకతీయ మహారాజులందరూ కూడా, ప్రజలందరూ కూడా మరి అభివృద్ధికి చెందాలన్న ఉద్దేశంతో మరి ఇంత పెద్ద సువిశాలమైనటువంటి పండుగ చూస్తున్నాం కదండి. దీంతో పాటుగా దాదాపుగా 450 ఎకరాల విస్తీర్ణం భూమిని మరి ప్రజల అభివృద్ధి కోసమై వాళ్ళు ఇచ్చి, మరి అప్పుడప్పుడు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారని చూసుకోవడానికి ఇక్కడ నుంచి ఫోర్ట్ వరంగల్ కి దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ఈ యొక్క సొరంగ మార్గం వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్లేసెస్ అన్ని కూడా ప్రజల్ని కూడా మరి విజిట్ చేసి వెళ్లే వాళ్ళని. సో ఇదే అతిపెద్ద సొరంగ మార్గం. సో ఈ యొక్క కాకతీయ రాజులు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటున్న ప్రాంతం అంతటిని కూడా చాలా డెవలప్మెంట్ చేశారని మరి ఇక్కడ స్థానికులు చెప్పుకుంటున్నారు. అదే అతిపెద్ద సొరంగ మార్గం. ఇప్పుడు మీరు ఈ వైపు చూస్తే ఈ యొక్క సొరంగ మార్గాన్ని మరి పూర్తిగా చూడొచ్చు. చంద్రమౌళి అన్నతో మనం మరి ఇక్కడ ఉన్నాము. సో ఈ మెట్టుగుట్ట దగ్గరే ఆయన జాబ్ చేస్తున్నారు. మరి అన్నని మరి ఈ యొక్క సొరంగం గురించి అడిగి తెలుసుకుందాం. బయట జనాలకైతే ఎవరికి ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఓకే, వ్యూయర్స్ చూసారు కదండి, మరి ఇక్కడ చాలా కాలంగా మరి ఎవ్వరు రాని మరుగుపడిన స్థలం, ఎవరు అన్వేషించని మరి మెట్టుగుట్ట ప్రాంతం ఇది. దాదాపుగా అందరూ కొండపైకే వెళ్లి చూస్తూ ఉంటారు తప్ప మరి ఇక్కడ మాత్రం ఎవరు రాని మరుగుపడిన చోటు. మన కాకతీయ రాజులు ప్రజల్ని పరిపాలించడానికి ప్రతి గుట్టని కూడా దాదాపుగా వాళ్ళు అవైల్ చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు.